వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. బీసీ రిజర్వేషన్ బిల్లు చట్ట రూపంలోకి వస్తుందా? సో కాంగ్రెస్ పార్టీ చెప్తోంది కేంద్రం పైన యుద్ధం చేస్తాం, కేంద్రంతో పోరాడతాం, ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేస్తాం, 3 రోజుల 4 రోజుల ఖచ్చితంగా ఢిల్లీ మెడల్ వంచి రిజర్వేషన్ సాధిస్తాం, అప్పటి వరకు పోరాటం తప్పదంటూ కూడా ఒక అల్టిమేటం జారీ చేసింది. తరుణ్ శ్రీనివాస్ సార్, సో మీ కోర్టులోనే బాల్ ఉంది, 9th షెడ్యూల్లో చేర్చాల్సింది మీరే, చట్టం చేయాల్సింది కేంద్రమే. సో ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం నుంచి మీ కోర్టులో బాల్ వేసింది. బట్ మీ దగ్గర నుంచి నాయకత్వం చెప్తోంది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి, 50% దాటొద్దని తెలియదా, అటు ఎట్లా వర్కౌట్ అవుతుంది, న్యాయ సలహాలు తీసుకోవాలని తెలియదా అని మాట్లాడుతున్నారు. సో మిగతా రాష్ట్రాల కంటే అతీతమైన తెలంగాణ కాదు, తెలంగాణ భారతదేశంలో ఒకటే. 9th షెడ్యూల్లో చేర్చే అంశం ఈరోజు కేంద్ర ప్రభుత్వం కోర్టులో ఉంది, ఏం చెప్తున్నారు? 9th షెడ్యూల్ అనేది కాన్స్టిట్యూషన్ లో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చినాక మాత్రమే తెలిసింది కాంగ్రెస్ పార్టీకి. అంతకుముందు తెలియదండి, వాళ్ళ చేతిలో లేదు, కాన్స్టిట్యూషన్ లో 9th షెడ్యూలే లేదు. ఫస్ట్ వాళ్ళ చరిత్రలో వారు ఎందుకు చేయలేకపోయారో దాన్ని కనీసం ఓబీసీలకు క్షమాపణ చెప్పి మమ్మల్ని నిందించడం మొదలు పెడితే నిజంగా కూడా నేను శభాష్ అంట. రెండోది, ఇక్కడ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి సామాజిక వర్గాల యొక్క కూర్పు గాని సామాజిక వర్గాలు గాని డిఫరెంట్ గా ఉంటాయి. ఈ రాష్ట్రంలో ఒకలా ఉంటుంది, ఇంకో రాష్ట్రంలో ఇప్పుడు అదే రజక వేరే దగ్గర ఎస్సీగా ఉంటది, ఇక్కడ బీసీగా ఉంటది. అయితే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి చేసుకోవచ్చు అనేది కేంద్ర ప్రభుత్వం, మేము ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న రీసెంట్ జడ్జిమెంట్స్ అన్ని చెప్తా ఉన్నాయి. సో ఈ వెసులుబాటు కాన్స్టిట్యూషన్ కల్పించిన తర్వాత ఈ రాష్ట్రంలో సామాజిక వర్గాల కూర్పు ఏ రకంగా ఉంది, వారి సోషియో ఎకనామిక్ అండ్ పొలిటికల్ సిచ్యువేషన్ వారు ఏ రకంగా ఉన్నారో వాటి మీద స్టడీ చేయడానికి సంపూర్ణమైన అవకాశం పార్టీకి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది, ఏ రాష్ట్రం ఆ రాష్ట్రంలో. మరి ఈ రాష్ట్రం ఇంతకుముందు సోదరులు ఎవరో మాట్లాడినారు, మద్రాస్ లో అంబాశంకర్ గారి యొక్క ఏదైతే సర్వే ఉందో దాని ప్రకారం మరి ఇక్కడ చేసినారా, ట్రిపుల్ టెస్ట్ కు నిలబడేటటువంటి సర్వే జరిగిందా, ఇవి జరిగితే డైరెక్ట్ వాళ్ళు జీవో ఇచ్చి ఇంప్లిమెంట్ చేయొచ్చు, రేపు ఎవరైనా కోర్టుకు పోతే కూడా కొట్టేస్తారు. ఇంత సింపుల్ ఉన్నటువంటి దాన్ని రాజకీయం రచ్చ చేసి ఎట్లన్నా చేసి బీజేపీని బదలాం చేయాలి అనే ఒక తుచ్చమైన రాజకీయ కోరికతో ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. నేనేమంటున్నానంటే నువ్వు పాటిస్తూ పో, ఆటంకులు ఏమేమి వస్తాయో చూద్దాం, కోట్లల్లో ఏమొస్తుంది, రేపు కేంద్రంలో ఏమొస్తుంది, అవన్నీ వచ్చినప్పుడు మనం వాళ్ళ మీదకి పోతుంది కదా. సో నువ్వు అమలు పరచకుండా ఓన్లీ నేను బంతిని నా దగ్గరకు వచ్చింది టక్కున నేను అవతల కోట్లు వేసేసిన, ఇక మీరు ఆడూరి ఎట్లా ఆడతారో ఆడూరి నేను చూస్తానంటే ఇది ఏంటంటే పొలిటికల్ బ్లేమ్ గేమ్ కాకపోతే ఏంటి చెప్పండి. రెండో విషయం, ఆచరణ గురించి ఇంతకుముందు మా సోదరులు మాట్లాడుతా ఉన్నారు, బీసీ వెల్ఫేర్, బీసీకి ఎంత ఖర్చు పెట్టింది, ఇప్పుడు అది బోరింగ్ ఖర్చు చెప్తాను. డెఫినెట్ గా కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో 60 ఏళ్లలో చేసింది ఎంత ఓబీసీలకి, ఈ 15 ఏళ్ళు 3rd టర్మ్ ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఉన్నారు కదా, ఈ టర్మ్ వరకు మేము ఎంత చేస్తాం అనేది లెక్కలు మీరు డెఫినెట్ గా దీని మీద విలువండి. విశ్వకర్మ యోజనకి ఎంత, ముద్రాలో బీసీలకి ఎంత, ఆ తర్వాత మత్స్యకార సంస్థకి ఎంత, లేదా సంచార జాతుల యొక్క ఒక బోర్డు ఉంది, ఆ బోర్డు ద్వారా కేంద్రం ఎంత పెట్టింది, రాష్ట్ర ప్రభుత్వం 0 సంచార జాతులకి, ఎంబీసీలకు 0, ఫెడరేషన్లు 12కి 0, ఇప్పుడు 20,000 కోట్లు కామారెడ్డి డిక్లరేషన్ అది చెప్పరు, అది ఇయ్యమని రాదు. ఫస్ట్ మీ చేతిలో ఏమేమి ఉన్నది, రేవంత్ రెడ్డి గారి చేతిలో ఇమీడియట్ గా కామారెడ్డిలో ఇచ్చిన మాట 20,000 కోట్లు సంవత్సరానికి ఇస్తామన్నారు, దాంట్లో కనీసం సగమని ఇయ్యరు బాబు ఇప్పుడన్నా. లేదు ఇమీడియట్ వారి చేతిలో ఏది ఎంబీసీలకు ఒక శాఖ పెడతామన్నారు, మంత్రిత్వ శాఖ, అది పెట్టమనండి, మా శంకర్ గారికే ఇవ్వమనండి. రెండవది, అశాస్త్రీయంగా ఎంబీసీల విభజన ఇక్కడ జరిగింది, ఆ రోజు కార్పొరేషన్ ఏర్పాటు చేసినప్పుడు దాంట్లో అనేక కులాలు రాలేదు, అనవసరంగా సంచార జాతుల బోర్డుతో ఇక్కడ సంచార జాతుల ఫెడరేషన్ పెట్టుంటే సింక్ అయి ఎన్నో మ్యాచ్యూరిటీ గ్రాంట్లు, అంటే మనం ఒక 10 రూపాయలు ఇస్తే కేంద్రం 90 రూపాయలు ఇస్తుంది, అటువంటి సింక్ లేకుండా చేసినటువంటి పాపం బీఆర్ఎస్ పార్టీది గతంలో, దాని మీద ఏం చేయట్లేదు. ఆ తర్వాత టికెట్ల విషయం సోదరుడు పేరు ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీ చదువుతుంటే నాకు నవ్వొస్తుంది, షేర్లింగంపల్లి అని, షాబాద్ అని. మరి నేను చదివితే నీకన్నా 8 ఎక్కువ ఉన్నాయి కదా మా ఎమ్మెల్యే సీట్లు, మా ఎంపీలు నీకన్నా 4 ఎక్కువ ఉన్నాయి కదా. సో ఆ రకంగా చదువుడు కాదు. నేనేమంటున్నా సోదరుని కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్న సోదరు ఒకటే చెప్తా ఉన్నాను,
శాసనాలు గుదిబండలై కూర్చున్నాయి ఓబీసీల పట్ల. మా ఓబీసీ నాయకులే, మా కుల సంఘాలతో కూడా నేను విభేదిస్తున్నా, చాలా సార్లు మీటింగ్లలో చెప్తా ఉన్నా. అరే ఇప్పుడు నేను ఒక లాయర్ గా హైకోర్టులో కేసు వేస్తే నా కేసుకి గతంలో సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ ఉంది, నా కేసుకి బలం ఇది, దీన్ని బట్టి ఇవ్వండి జడ్జిమెంట్ అని చూయించుకుంటా గెలిచిన కేసులు పెట్టి. నేను ఓడిపోయిన నా కేసుకు సంబంధించిన ఏవైతే ఓటమి చెందినాయో ఆ కేసులు పెట్టి నేను ఆర్గ్యూ చెయ్యా. ఇక్కడ బీసీ సంఘాలకు నా విజ్ఞప్తి కానీ, మా వెంకటేశ్వర్లు అన్నకి ఇక్కడ చక్కగా మాట్లాడుతూ ఉంటారు. అక్కడనే వారు ఇప్పుడు ముగ్గురు ఉన్నట్టున్నారు మన ఎవరు అనలిస్టులుగా. ఎవరెవరు ఉన్నారండి? శేషు గారు ఉన్నారు, కార్తిక్ గారు ఉన్నారు, శేషు గారు, కార్తిక్ గారు, వీళ్ళందరూ అనుభవం ఉన్నోళ్ళు. నేను డెఫినెట్ గా విత్ డ్యూ రెస్పెక్ట్ వాళ్ళకి నేను రిక్వెస్ట్ ఏంటంటే, ఈ ఓబీసీల సమస్య వచ్చినప్పుడు మేమే ఆర్గ్యుమెంట్ చేసి, ఇగో ఇప్పుడు రేవంత్ రెడ్డి 42% రిజర్వేషన్ చేస్తే ఇది కొట్టేస్తారు కోట్ల, ఇగో ఈ జడ్జిమెంట్ ఇందిరాసాని కేసు వ్యతిరేకం ఉంది, ఇగో ఈ దీనికి క్యాపింగ్ ఉంది, ఇవన్నీ మనం ఎందుకు చెప్పాలండి? అవతల వాళ్ళు మన మీద ఇయ్యలేనటువంటి వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేయాల్సినటువంటి ఆర్గ్యుమెంట్ ఇది దురదృష్టకరం. రెండోది నేను ఏమంటున్నా అంటే, ఎప్పుడు కూడా మనం పాజిటివ్ సెన్స్ లో మేము రేపు గెలవబోతున్నాం, మేము కోర్టులో ఎట్లా మాట్లాడతామండి లాయర్లుగా, మేము గెలుస్తాం సార్, ఇగో మాకు ఈ జడ్జిమెంట్ ఉంది, సుప్రీం కోర్టులో గిదిచ్చింది, ఈ పంజాబ్ కోర్టులో గిదిచ్చింది, ఢిల్లీ కోర్టులో గిదిచ్చింది, కోర్టుల ప్రస్తావన తెచ్చారు కాబట్టి. లెట్ మీ కంప్లీట్ సార్, ఐ డిడ్ంట్ కంప్లీట్ సార్. నేషనల్ పార్టీ నలుగురు మమ్మల్ని దోషిగా నిలబెట్టారు. మీరు కొంత ఇటువంటి సైంటిఫిక్ చర్చ జరపాలి సార్. ఫేర్ టైం ఇవ్వాలి కదా. మా రైట్లని ఇక్కడ కొట్లాడే పరిస్థితి వస్తుంది ఏంటి మీ దగ్గర కూడా? కొట్లాడే అవకాశం ఇంకా యాజ్ అన్ అడ్వకేట్, యాజ్ అన్ ఓబీసీ లీడర్, యాజ్ అన్ బీజేపీ కేంద్రం అంటున్నారు, ఇప్పటిదాకా నలుగురు దాంట్లో విమర్శల్ని నేను తిప్పి కొట్టాలి కదా. మీరు అడిగిన దాంట్లోనే చాలా ప్రశ్నలు ఉన్నాయి, బట్ ఉన్న సమయంలో మాట్లాడాలి. yes please, మీ పాయింట్ కంటిన్యూ చేయండి. యా ప్లీజ్ సార్. మోడరేటర్ గా మీరు వాలీబాల్ ఆడినట్టు నా కోర్టులో బాల్ వచ్చినప్పుడు మళ్ళీ నేను షాట్ కొట్టాలి కదా, వాళ్ళు కొట్టలేకుండా ఉండేటట్టు. ఏమంటున్నాంటే ఏదో మూస పద్ధతిలో డిబేట్లు చేసినామా 7 నుంచి 8 అంటే అట్లా కాదండి. అంటే ఒకటి తాడూరు గారు మీకు కంటిన్యూ చేయమని ఆల్రెడీ మీకు చెప్పాను. దగ్గర నేను అట్లనే మాట్లాడతా. ఒక్క నిమిషం ఆగండి, మీరు ఆగండి, ఒక్క నిమిషం ఇవ్వండి టైం. నేను కోర్టు కేసులు చెప్తుంటే మీరు అట్లా మధ్యలో డిస్టర్బ్ చేస్తే అదే నా పాయింట్ కూడా అదే. కంటిన్యూ. పాయింట్ లేదు, లాగులేదు సార్, ఆగండి మీరు. నేనేమంటున్నా, ఇక్కడ ఈ రోజు ఓబీసీల పట్ల ఈ రోజు కాన్స్టిట్యూషనల్ లో శాసనాలు గుదిబండలై కూర్చున్నాయి. మరి ఏం చేయాలి రాజకీయ పార్టీలు? ఆ చర్చ మనం చేద్దాం. శాసనాలలో ఇక్కడ జరిగిన సర్వే ఏంది, రేపు జరగబోయే సెన్సస్ ఏంది, కేంద్రం ఏం భావిస్తుంది, సెన్సస్ చేసిన తర్వాత దేశవ్యాప్తంగా ఒక జాతీయ పార్టీ, ఒక కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తంలో ఓబీసీలకు చట్టసభలలో రిజర్వేషన్లు తీసుకోవాలి అనే నిర్ణయంతో మేము ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. అది మా యొక్క రేపు చేసిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలకు షాక్ తగులుతుంది. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, శాసనాలు గుదిబండలై ఉన్నప్పుడు, చట్టాలు మనకు అనుకూలంగా లేనప్పుడు రాజకీయ పార్టీలు ఏం చేయొచ్చండి? ముఖ్యమంత్రి పదవి మాకు ఇవ్వచ్చు, 27 మంది కేబినెట్ మంత్రులను కేంద్రంలో చేసినాము, ప్రధానమంత్రి ఇచ్చినాము. ఇక్కడ కూడా కేంద్ర కేబినెట్, ఇప్పుడు రాష్ట్ర కేబినెట్ లో ఇమీడియట్ గా ఓబీసీలను సంఖ్య పెంచొచ్చు, జనాభా మందమే పెంచమనండి, మాకు ఎక్కువద్దు. రెండవది ఇక్కడ ఏం చేయొచ్చండి? సంవత్సరానికి 20,000 కోట్లు ఇవ్వచ్చు. ఎంబీసీ మంత్రిత్వ శాఖ కామారెడ్డి డిక్లరేషన్ అది చేయొచ్చు. ఇది చేసినవన్నీ చేసి మేము కూడా శబాష్ అంటాం కదా. ఒక్క నిమిషం తాడూరు గారు 1 సెకండ్ సార్, ఒక్క క్వశ్చన్ అడగొచ్చా? మీరు కేంద్రంలో ఎంత మంది బీసీలను మంత్రులు చేసిన అన్నారు సార్? ఇప్పుడు మీరు చెప్పరాదు సార్, నువ్వు దేంట్లో ఉన్నావు అది చెప్పరాదు. నువ్వు తాగకుండా ఉండి నన్ను తాగకని చెప్పు. ఎంతమంది చేశారని ప్రశ్న సార్, ఎంతమంది చేశారని ప్రశ్న అడిగినా నేను. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేరు. మీరు ముస్లింలను పూర్తిగా చూపిస్తున్నారు, మమ్మల్ని శాసనసభలో మోసం చేసినారని మీ రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడతారు. మీ ఎంపీ గారు ఏమంటారు? మేము ముస్లింలకు వ్యతిరేకం కాదని మీ ఎంపీ గారు అంటారు. అడిగిన ప్రశ్న ఏంది? మీరు ఎంతమందిని చేశారని అడిగినా దానికి ఎందుకు తప్పించుకుంటారు? సింపుల్. మీ దగ్గర సార్ 2 నాయకులు 2 మాటలు మాట్లాడతారు మీ దగ్గర. 2 నాయకులు, ఒకరేమో ముస్లింలకు అనుకూలం అంటారు, ఒకరేమో మమ్మల్ని మోసం చేశారు, మేము ముస్లింలకు వ్యతిరేకం కాదంటారు. నేను అడిగిన ప్రశ్న ఏంటి మిమ్మల్ని? ఒకటే, మీరు సింపుల్ గా ఉన్న వాళ్ళని, వ్యాఖ్యాతల్ని మీ ఇష్టానికి అనేస్తారంటే అట్లా కాదు కదా. మిమ్మల్ని అనే ప్రశ్న ఏంది? మీరు ఎంపీలను ఎంతమంది చేసారు? ఐ న్యూస్ లో పెట్టిన చర్చలు ఏ ఛానల్ లో పెట్టలేదు సార్, ఎక్కడ కూడా మూకీగా పెట్టలేదు. ఐ న్యూస్ లో చర్చ ఎప్పుడు కూడా, చర్చ ఎప్పుడు పూర్తిగా జరిగింది. మీరు అడ్వకేట్ తప్పేం లేదు, కానీ జరిగే చర్చను మీరు మూకీగా పెడుతున్నారని మీరు విషయం చెప్పకుండా మాట్లాడతారు. నేనేమంటున్నా కార్తీక్, ఈ రోజు
సుధీర్ కమిషన్ 6% నీ వైఎస్ఆర్ రికమెండ్ చేసి పంపిండు. ఆ ఎల్ల కేంద్రం ఒప్పుకోలేదు, కోర్టులు ఒప్పుకోలేదు అంటున్నారు. మరి ఆయన 9th షెడ్యూల్ లేదా? నువ్వు కేంద్రంలో ప్రభుత్వంలో లేవా? సార్, నేను అందుకే మిమ్మల్ని ఒక్కటే ప్రశ్న అడిగిన సార్, నేను ఏమనలే. మీరు ఎంతమంది కేంద్ర మంత్రులు చేసి లెట్ మీ కంప్లీట్ కంప్లీట్ సార్. సార్, వాట్ మై క్వశ్చన్ ఇస్ హౌ మెనీ క్యాబినెట్ మినిస్టర్స్ ఆర్ హావ్ బీన్ గివెన్ పవర్? సూపర్ న్యూమరీలో ఎందుకు చేయొద్దు? ముస్లిమ్స్ కి సూపర్ న్యూమరీలో చేయి. నా బీసీల కోట ఎందుకు తగ్గిస్తావు? అరే మారినా ఇళ్ళనే పెడతావు. మీ ఎంపీ గారు చెప్పిన వార్త అనేది, మీ ఎంపీ గారు చెప్పినారు చూడండి సార్, మీ ఎంపీ గారు చెప్పినారు, మీ ఎంపీ గారు చెప్పింది ఏంది, మీ రాష్ట్ర అధ్యక్షులు చెప్పింది ఏంది? మీ దగ్గర సమన్వయం లేదు, మీకు చిత్తశుద్ధి లేదు. ఒక్క నిమిషం ఆగండి. మీరు ముస్లింస్ అడిగిరు, మళ్ళా రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరికి పోతారు. మళ్ళీ ముఖ్యమంత్రి సార్, మీ రాష్ట్ర అధ్యక్షులు నేను నీ సుధీర్ కమిషన్ ఏం చెప్పింది? ఇప్పుడు ముస్లింల దగ్గర నేను నిలబడరాను సేపు ఆడుకుందాం, ఆట ఆడుకుందాం. ముస్లిం ఆగండి సార్, ఇగో మీ ఎంపీ గారు చెప్పిన మాటనే మాట్లాడుతున్నా. ముస్లిం కులాల బీసీ కోట ప్రయోజనాలను పొందడానికి బీజేపీ వ్యతిరేకం కాదు. మీ ఎంపీ గారు సపరేట్ ముస్లిం